అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమిస్టర్ ఏదైతే 2024, 25కి సంబంధించి సిలబస్ ఉందో సెమిస్టర్ 6లో 'ద న్యూ కొలసస్ బై ఈమా లాజరస్' ఈ పోయెంని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది 'ద న్యూ కొలసస్ బై ఈమా లాజరస్'. చూడండి, ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమిస్టర్కి సంబంధించి ఇంగ్లీష్ పూర్తిగా ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడినటువంటి ప్లేలిస్ట్. ఇది మీకు ఐకార్డ్స్లో అవైలబుల్గా ఉంటాయి, డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అట్లానే మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే, జస్ట్ మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు ఈ టోటల్ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. LINK లింక్ అని కనుక అడిగినట్లయితే మీకు కామెంట్ సెక్షన్లో కనుక అడిగితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. దయచేసి గమనించండి. ద న్యూ కొలసస్ అంటే కొత్త విగ్రహం, పెద్ద విగ్రహం. ఎవరు రాసింది? ఈమా లాజరస్. ఏంటా కొత్త విగ్రహం అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని. మనం చూసినట్లయితే ఇది చూసుంటారు మీరు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే పాదం ఈ కింద పెడెస్టల్ అంటారు, దాని కింద ఇంకా కింద ఒక ప్లేక్ ఉంటుంది, శిలాఫలకం అనేది ఒకటి ఉంటుంది. ఆ శిలాఫలకం మీద ఇప్పుడు మనం చదవబోయేటటువంటి పోయం అనేది రాసి ఉంటుంది. ఏదైతే మనం చూసామో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాళ్ళ కింద ఆ పోయం అనేది రాసి ఉంటుంది. అది ఈ పోయం యొక్క గొప్పదనం. ఈమా లాజరస్ రాసింది. నాట్ లైక్ ద బ్రేజన్ జియంట్ ఆఫ్ గ్రీక్ ఫేమ్. చూడండి, అసలు బ్రేజన్ జియాంట్ ఆఫ్ గ్రీక్ ఫేమ్ ఇది ఈ ఈమా లాజరస్ రాసినటువంటి ఏదైతే న్యూ కొలసస్ దేని మీద బేస్ అయింది? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కదండి. ఎక్కడుంది? అమెరికాలో ఉంది. అయితే ఇక్కడ గ్రీకు వాళ్ళు కూడా ఒక బొమ్మను పెట్టుకున్నారు. అది ఎట్లా ఉంటుంది? బ్రేజన్ అంటే సిగ్గుండదు దానికి, చాలా ధైర్యంగా నిలబడి ఉంటుంది. ఎట్లా చూడండి, అదిగోండి ఈ విధంగా బట్టలు అనేవి సరిగా ఉండవు. చూడండి, కాళ్ళు ఇలా ఉంటాయి. ఈ కాళ్ళ కింద ఎవరైనా సరే వంగి దండాలు పెట్టుకుంటా రావాలి. నా దగ్గర రారా, నా కాళ్ళ కింద దూరిపో అంటారే, ఆ రకంగా ఇదేంటంటే నదికి రెండు వైపులా ఈ విధంగా ఇలా కాళ్ళు ఉంటాయి. దీని కింద ఎవరైనా వచ్చేవాళ్ళు ఇలా రావాలండి. నాట్ లైక్ బ్రేజన్ జియాంట్ ఆఫ్ గ్రీక్ ఫేమ్. గ్రీకులో ఉన్న కొలసస్ ఆఫ్ రోడ్స్ ఉందే, రోడ్స్ అనమాట. అది RHODEDS, ROHRHODES రోడ్స్, కొలసస్ ఆఫ్ రోడ్స్ అంటారు దాన్ని. దానిలా కాదండి ఇది. మీరేం వంగి రావాల్సిన అవసరం లేదండి. గ్రీకులో లాగా కట్టుకున్నారే, మీరు చూసారే, దానిలా కాదండి. ఇలా వంగి రావాల్సిన అవసరం లేదండి. ఎలా రావచ్చు? ఎలా ఉంది అది? విత్ కాంక్వెరింగ్ లిమ్స్ అస్ట్రైడ్ ఫ్రమ్ ల్యాండ్ టు ల్యాండ్. ఇక్కడ ఒక ల్యాండు, ఇక్కడ ఒక ల్యాండు, ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు వేసుకొని విత్ కాంక్వెరింగ్ లిమ్స్, అది గెలిచాను అన్నట్టుగా, ఒక కాలిటు ఇంకో కాలిటు, ఎస్ట్రైడ్ దూరాన చాపి ఉన్నటువంటి ఆ బొమ్మ లాంటిది కాదండి ఇది. హియర్ ఎట్ అవర్ సీ వాస్ట్, సముద్రం ఉందండి ఇక్కడ, సముద్రం. సన్సెట్ గేట్ షల్ స్టాండ్, ఇక్కడ ఏంది? ద్వారం తెరిసి ఉంది, సముద్రం ఉంది, సన్సెట్ గేట్స్ అన్నమాట. అంటే సూర్యాస్తమయం చెందుతుంది. గేట్లు మాత్రం ఎలా ఉన్నాయి? ఓపెన్ గానే ఉన్నాయి. ఏ మైటీ ఉమెన్ విత్ టార్చ్. ఎవరు ఈ మైటీ ఉమెన్ అంటే ఎవరండి? అమెరికాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛకి అండ్ స్వాతంత్రానికి గుర్తుగా ఇవ్వబడింది. ఏ మైటీ ఉమెన్ విత్ ఏ టార్చ్, టార్చ్ పట్టుకొని ఎలా ఉందండి? కాగడా పట్టుకొని నిలబడి ఉంది. హూజ్ ఫ్లేమ్ ఈజ్ ఇంప్రిజన్ లైటింగ్. దానిలో ఆ కాగడాలో ఆ యొక్క లైట్నింగ్ అంటే మెరుపు అండి, మెరుపు బందీ చేయబడి ఉంది. ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది? బందీ చేయబడిందంట. మెరుపుని బందీ చేశారంట. మనం మెరుపులు ఉరుములు చూస్తూ ఉంటాం కదా, ఆ మెరుపుని బందీ చేశారంట ఇందులో. అండ్ హర్ నేమ్ మదర్ ఆఫ్ ఎక్సైల్స్. ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి పేరు ఏంటంటే ఇంకో పేరు మదర్ ఆఫ్ ఎక్సైల్స్. ఎక్సైల్ అంటే బహిష్కరణ. ఎవరైతే వేరే దేశాల్లో బహిష్కరణకు గురవుతారో, నిరాదరణకు గురవుతారో, ఇంగ్లాండ్లో పిలిగ్రిమ్ ఫాదర్స్ని బహిష్కరించారు. 10 ఏళ్ళు పాలించారు. 10 ఏళ్లలోనే జనాల్ని ముచ్చెమటలు పట్టించారు.
వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలన్నారు. సినిమా హాల్లు బ్యాన్ చేశారు. రోత పుస్తకాలు బ్యాన్ చేశారు. జనాలు ఉండలేకపోయారు. "అరే నాయనా దండంరా మీకు. పోయి ఆడైనా ఉండండిరా. ఈడ మాత్రం ఉండమాకండ్రా" అనేసి వాళ్ళని వెళ్ళగొట్టారు. వాళ్ళంతా నావలు ఎక్కి అమెరికాకు వెళ్లారు. మదర్ ఆఫ్ ఎక్సైల్స్ చేరతీసింది. బహిష్కరణకు గురైన ప్రతి జనాంగాన్ని హక్కున చేర్చుకున్నది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అంటే అమెరికా అని అర్థం అనమాట. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటున్నాం అంటే అమెరికా అని అర్థం చేసుకోండి. ఫ్రమ్ హర్ బీకన్ హ్యాండ్, దారి చూపించేటటువంటి చెయ్యని. సముద్రంలో ఎటుపోతున్నామో తెలీదు. అప్పుడు ఏం చేస్తుంది? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మీద ఉన్న వెలుతురు ఏదైతే మెరుపుల్ని బందీగా ఉంచిందో అది ఒక దారిలాగా చూపిస్తుంది. గ్లోస్ వరల్డ్ వైడ్ వెల్కమ్. ప్రపంచం మొత్తాన్ని రండి నా దగ్గరికి. పీడితులారా, భ్రష్టులారా, భ్రష్టులారా అని శ్రీ పోయం ఉంటుంది. రండి రండి నా దగ్గరికి రండి అన్నట్టుగా ఇదేం చేస్తుంది? ప్రపంచం మొత్తానికి ఆ వెలుగును చూపి రండి నా దగ్గరికి రండి. హర్ మైల్డ్ ఐస్ కమాండ్. చక్కటి కళ్ళు, కోపంతో ఉన్న కళ్ళు కావే, దయతో కూడినటువంటి సౌమ్యమైన కళ్ళు. రండి నా దగ్గరికి రండి. ద ఎయిర్ బ్రిడ్జ్డ్ హార్బర్. అక్కడ ఏముంది? ఓడరేవు ఉంది. ద ట్విన్ సిటీస్ ఫ్రేమ్. అక్కడ 2 నగరాలు ఉన్నాయి. ఆ నగరాలు ఉంటున్న ఆ ప్రాంతానికి, ఆ ఓడరేవుకి ఓడలు వస్తుంటాయి. ఆ ఓడలో ఎవరు వస్తుంటారు? జనాలు వస్తుంటారు. వాళ్ళని స్వాగతం పలుకుతుంది ఈ మదర్ ఆఫ్ ఎక్సైల్స్. కీప్ యాన్షియంట్ ల్యాండ్స్ యువర్ స్టోరీడ్ పాంప్. ఓ గొప్ప గొప్ప నగరాలారా, పురాతన నగరాలారా, మేము అది చేశాం, ఇది చేశాం, ఆ గొప్ప, మేము ఈ గొప్ప. ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం ఉంది. అట్లానే చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలన్నిటికీ ఏం చెప్తుందంటే, మీ కథలున్నాయే, బడాయి కథలు మీ దగ్గరే ఉంచుకోండి. మీ బడాయి గొప్పతనాలు మీ దగ్గరే ఉంచుకోండి. మీ పొగరు, ఇగోలు మీ దగ్గరే ఉంచుకోండి. క్రైడ్ షీ విత్ సైలెంట్ లిప్స్. మౌనంగానే ఈ మాటలు చెబుతుంది. మీ బడాయి, మీ గొప్పతనాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. గివ్ మీ యువర్ టైర్డ్. అలసిపోయినటువంటి మీ జనాంగాన్ని ఇవ్వండి. అలసిపోయినటువంటి మీ ప్రజల్ని నా దగ్గరకు రానియండి. నీకు అవసరం లేదుగా. యు పూర్. పేదవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరినీ నా దగ్గరకు రానివ్వండి. యువర్ హడిల్డ్ మాసెస్. అసలు అక్కడ గుంపులు గుంపులుగా కూడి ఎలాంటి పని నువ్వు ఇయలేకపోతున్నావు కదా, అలాంటి వాళ్ళని నా దగ్గరకు రానియండి. ఎర్నింగ్ టు బ్రీత్ ఫ్రీ. వాళ్ళు ఎలా గాలైనా పీల్చాలి కదా. నీ దగ్గర జనాలు ఇబ్బడి ముబ్బడిగా పడిపోయి ఉన్నారు. చాలామంది జనాలు ఉన్నారు. పాపం ఊపిరి కూడా పీల్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ నా దగ్గరికి రాని. ఓకే, మీ గొప్పతనం మీ దగ్గరే ఉంచుకోండి గొప్ప గొప్ప సామ్రాజ్యాలారా. ద రెచ్డ్ రిఫ్యూజ్ ఆఫ్ యువర్ టీమింగ్ షోర్. నువ్వు ఏమనుకుంటున్నావు? వాటిని చెత్త అనుకుంటున్నావు. అయ్యా వీళ్ళు ఎందుకురా, చి ఈ చెత్త మనకెందుకు, అలాంటి వాళ్ళని రాని. ఓకే, నీ యొక్క షోర్స్లో, నీ ఓడరేవుల్లో వీళ్ళని చెత్త అనుకొని పోనిస్తున్నాయి, రాని. సెండ్ దీస్. పంపి. ద హోమ్లెస్. ఆ ఇల్లు లేనటువంటి జనాల్ని. టెంపెస్ట్ టాస్ టు మీ. నా దగ్గరకు పంపి. ఐ లిఫ్ట్ మై ల్యాంప్ బిసైడ్ ద గోల్డెన్ డోర్. వాళ్ళకి నేను బంగారపు ద్వారాన్ని చూపిస్తూ నా కాగడాతో పట్టుకొని ఉన్నాను చూడు వెలుగుని. నేను మెరుపుల్ని ఏం చేశాను? దారిగా చూపిస్తున్నా. ఈ స్వర్ణ ద్వారం గుండా వాళ్ళని ఏం చేయడానికి? పంపించడానికి. ఎవరు ఈ స్వర్ణ ద్వారం? ఏ దేశం అంటే అమెరికా. అంటే టోటల్గా ఏంటంటే అమెరికా జనరల్గా డాలర్ డ్రీమ్స్, అమెరికన్ డ్రీమ్ అని ఒకటి ఉంటుంది. అమెరికన్ డ్రీమ్ ఏంటి? అమెరికన్ డ్రీమ్, ఈ అమెరికన్ డ్రీమ్ ఏంటంటే మత కానివ్వండి, కుల, జాతి, లింగ భేదం లేకుండా ఎవరైతే అమెరికా గడ్డ మీద కష్టపడతాడో వాడు గొప్పవాడవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు, ధనికుడవుతాడు. ఇది అమెరికన్ డ్రీమ్. అందుకని జనరల్గా అమెరికాలో కొలంబస్ కనుక్కున్న తర్వాత ఎవరు లేరు అక్కడ, ఖాళీగా పడి ఉన్నాయి. ఆదివాసులు ఏదో కొద్దిమంది ఉన్నారు. మరి ఇప్పుడు దాన్ని కూడా నింపాలి. అన్ని దేశాల నుండి జనాలు వెళ్ళారు. ఇండియా టౌన్ ఉంటుంది, చైనా టౌన్లు ఉంటాయి. కాబట్టి ప్రతి దేశం నుంచి కూడా అమెరికాకి ఎవరైతే ఆ దేశాల్లో పడట్లేదో, అరే బతకలేనరా ఈ దేశంలో మనం అని అనుకున్నారో వాళ్ళంతా కూడా అమెరికా గడ్డ మీద అడుగుపెట్టారు. అయితే ఈమా లాజరస్ ఏమని రాస్తుంది అంటే, ఎవరైతే అనవసరం వీళ్ళు
అని ఆ దేశాలు అనుకుంటున్నాయో వాళ్ళని అమెరికాకి రమ్మని చెప్తుంది. అంతకుముందు ఇప్పుడంటే బాగా డిమాండ్ కానివ్వండి. ఒక 20 సంవత్సరాల క్రితం మేడ్ ఇన్ జపాన్, జపాన్ చాలా అగ్రరాజ్యంగా ఉండేది. ఒక 25 ఏళ్ల క్రితం 1990స్‌లో 2000 స్టార్టింగ్‌లో మేడ్ ఇన్ జపాన్ అంటే క్రేజ్ ఎక్కువ. అమెరికా అనేది ఈ మధ్యన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ అక్కడికి వలస వెళ్ళిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ తమ యొక్క తెలివితేటలతో అమెరికాని గొప్పగా చేశారు. రానివ్వండి, అందరి జనాల్ని రానివ్వండి, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా వీసాలు ఇస్తుంటారు, మన వాళ్ళు ఎగబడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి రోజుకి ఓ 3000 కొన్ని వేల డాలర్లు సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇదండి ద న్యూ కొలసెస్ బై ఈమా లాజరస్. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి సంబంధించి టోటల్ అన్ని పాఠ్యాంశాలు కూడా ఉన్నాయండి ఇందులో. దయచేసి గమనించండి. ప్రతి పాఠ్యాంశం ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఐకార్డ్స్లో మీరు కనుక మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు ఒక 5 సెకండ్లో ఎండ్ స్క్రీన్స్ అనమాట, ఎండ్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ వీడియో యొక్క టైటిల్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా. ఇదండి టోటల్గా ఏంటంటే ఒకసారి సమ్మరీ కనుక మనం ఒకసారి చూసినట్లయితే గ్రీకులో ఓ పెద్ద రోడ్స్ అనేటటువంటి పెద్ద విగ్రహం ఉండేది. కాళ్ళు బాగా చాపుకొని ఎవరైనా రావాలంటే ఆ కాళ్ళ కిందగా ఈ ఓడలన్నీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటొక కాలు అటొక కాలు పెట్టుకొని ఉండేది. అలాంటిది కాదు ఈ విగ్రహం. ఇది ఎక్కడుంటుంది? సముద్రం దగ్గర ఉంటుంది. అండ్ 2 నగరాలకి అది ద్వారాన్ని చూపిస్తూ ఉంటుంది. అద్భుతమైన నగరాలు అవి. దారిని ఎలా చూపిస్తుందంటే తాను మెరుపుల్ని ఏం చేసిందంటే బంధించింది తన కాగడాలో. మదర్ ఆఫ్ ఎగ్జైల్స్ ఎవరైతే బహిష్కృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దేశం స్వాగతం పలుకుతుంది. ఇక్కడ మీరు కష్టపడవచ్చు, మీరు గొప్పగా అవ్వచ్చు. ఎవరైతే మీరు చెత్త అనుకుంటున్న వివిధ దేశాలారా వాళ్ళని మాకు అప్పచెప్పండి. ఎవరైతే గొప్ప గొప్ప దేశాలు అనుకుంటున్నారో మీ గొప్ప గొప్ప కథల్ని మీ దగ్గరే పెట్టుకొని చెత్త అనుకుంటున్నారే వాళ్ళనే మా దగ్గరికి పంపించండి అనేసి ఈ యొక్క న్యూ కొలసస్ పేర్కొంటుందన్నమాట, అడుగుతుంది. అందుకనే చాలామంది డాలర్ డ్రీమ్ వేటలో అమెరికాకి వెళ్తున్నారు. అమెరికాకి వెళ్తావా, నీకు వీసా అవన్నీ ప్రొవైడ్ చేస్తా అంటే వెళ్ళని వారెవరు? ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇదండి ద న్యూ కొలసెస్ బై ఈమా లాజరస్ పోయం. దీనికి సంబంధించి సమ్మరీ కానివ్వండి, నోట్స్ కానీ ఆల్రెడీ ఇవ్వబడింది. దయచేసి గమనించండి. ఇదిగోండి న్యూ కొలసస్ సమ్మరీ అండ్ నోట్స్. గ్రామర్ కూడా డిస్కస్ చేయబడింది. బుక్ రివ్యూ, కండిషనల్స్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అవన్నీ దయచేసి గమనించండి. థ్యాంక్స్ అలాట్.